సర్వే జనా సుఖినో భవంతు. నమః. ఏమిటి ఇది? మీ మేనేజరు చెప్పులు సీట్లో పెట్టి పూజిస్తున్నాడు. మా మేనేజర్ కి గురుభక్తి ఎక్కువండి. పాత మేనేజర్ మీద ఉండే అభిమానంతో ఆయన చెప్పుల్ని సీట్లో పెట్టి రోజు పూజ చేస్తారు. ఎక్కడ తెచ్చావా? వెళ్ళి టైపిస్ట్ బాబా రమ్మని చెప్పు. ఆవిడ ఇంకా ఆఫీస్ రాలేదండి. ఇంకా ఆఫీస్కి రాలేదా? అసలు ఏమనుకుంటుందయ్యా ఈ బాబా? నెలకి 15 రోజులు మస్కా కొడుతుందా? నా నేను ఊరుకోను. నువ్వు వెంటనే వెళ్ళి ఉన్న పళ్ళగా రమ్మని చెప్పు. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి బామ్మ, ఏంటి అవుతారు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను. ఈ ఫ్యూన్ వచ్చి మీరు అర్జెంట్ గా పిలుస్తున్నారని చెప్పాడు. అందుకే భయపడి వచ్చేసాను. అమ్మో, లంగా వేసుకొచ్చి రక్షించావు. ఏమిటి రోడ్డంతా ఇలాగే నడుచుకుంటూ వచ్చావా? మామూలుగా ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయడం అలవాటు. ఇవాళ ఏదో మూడ్ లో ఉండి లంగా కట్టుకుని స్నానం చేస్తున్నాను. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకురా. ఓకే సార్, శుభ్రంగా స్నానం చేసి వస్తాను. క్లార్క్ కృష్ణమూర్తి విలువ. కడుపు నొప్పిగా ఉందని ఇప్పుడే లెటర్కి వెళ్ళారండి. పిలిచిరమ్మాట. అమ్మో, వాడు అదే పొజిషన్ లో వచ్చాడంటే నా పై ప్రాణాలు పైన పోతాయరా? ఎందుకు నవ్వుతావు? తప్పేస్తాను. వచ్చే వారం ఇన్స్పెక్షన్ అందరు రెడీగా ఉన్నారు. ఉన్నారు సార్. బ్రౌనియా రా, ఏమి లెటర్ తీసుకొచ్చావు? శంకర్ పంపించాడా? వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు వెళ్ళిరా. అలవాటు ప్రకారం శంకర్ లీవ్ లెటర్ పంపించాడు. ప్రతి పౌర్ణమికి శంకర్ లీవ్ పెడుతున్నాడు. కారణం ఏమిటి సార్? అదే అర్థం కావటం లేదు. పౌర్ణమి నాడు శంకర్కి ఏం సమస్య? శాంతి, ఇడ్లీ తిను. శంకర్,
మీరు ఈ ఇంటికొచ్చి 6 నెలలు అవుతోంది. మీరు పడే కష్టాలు నేను చూస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ఆ భగవంతుడు ఇలా పరీక్షిస్తున్నాడు. ఏం చేయండి టీచర్, అంతా విధిరాత. పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించినా కూడా శాంతి నయం చేయలేకపోయారు. ఇంత జరిగినా మీరు డాక్టర్లని మందుల్ని నమ్మి ప్రయోజనం లేదు. నేను చెప్పినట్టు చేయండి. ఈ ఊళ్ళో నాగదేవతాలయం ఒకటి ఉంది. శాంతిని అక్కడ తీసుకెళ్లి పూజ చేయండి. అన్ని సవ్యంగా జరిగిపోతాయి. ఆపండి. నా శాంతికి ఘోర దుస్థితి ఏర్పడటానికి కారణం ఆ పామే. ఇక నుండి ఆ పాముల గురించి నా దగ్గర మాట్లాడకండి. మమ్మీ నేరేడి రాజా, ఇది వరశక్తి వినాయకుని గుడి ప్రసాదం. ఈ నిమ్మపండుని భద్రంగా నీ దగ్గరే ఉంచుకో. అలాగే, ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నాం? వాడేమన్నా కాశీకు రామేశ్వరం కొడుతున్నాడు, నిమ్మపండించి పంపిస్తున్నాం. హ్యాపీగా పిక్నిక్ వెళ్తున్నాడు, తెలుసు కదా. అది కాదండి. ఏది కాదండి? ఒక చోట ఉన్నట్టు ఇంకో చోటు ఉండదు. నిమ్మపండు వెంటే ఉంటే గాలి ధూళి లాంటివి దగ్గరకు రావండి. కంప్యూటర్ యుగంలో పోయి గాలి ధూళి మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఏ శతాబ్దానికి చెందిందనివి? నువ్వు ఆగు, నువ్వు బయలుదేరా. మమ్మీ టాటా. బయలుదేరు. టాటా. రాజా, చూసారా? వెళ్ళేటప్పుడు అపశకరంలో అయింది. వద్దండి, పిల్లాన్ని ఊరికి పంపొద్దు. మళ్ళీ మొదలెట్టావా? చూడు, దీని గురించి మనం తీరిగ్గా ఓ సదస్సు వేసుకుని మాట్లాడుకుందాం. నువ్వు బయలుదేరా. అలాగే. టాటా. డ్రైవర్, బండి ఎందుకు ఆపావు? నేను ఆపలేదు సార్, అదే ఆగింది. ఉండండి చూసి చెప్తాను. డ్రైవర్, బండి ఎందుకు ఆగింది బాబు? బండిలో ఏ రిపేరు లేదు సార్, కానీ ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? చీకటి పడుతోంది. ఒక పని చేద్దాం, రాత్రికి ఇక్కడే ఉందాం. పొద్దున్నే మంచి మెకానిక్ని తీసుకొచ్చి బండి రిపేర్ చేయించి తర్వాత వెళదాం. అలాగే సార్. డాక్టర్, నా రాజాకేంది? నాకేంటి వారు కుర్రాడు దేని చూసి షాక్ అయి ఉంటాడు. ఆ షాక్ వల్ల అన్కాన్షియస్ అయిపోయాడు. కొద్దిసేపట్లో కళ్ళు తెరుస్తాడు. రాజా, 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 నీ ముఖం
లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు రాజా డాక్టర్ నా రాజాకేమైంది? వాడి కళ్ళు నీలంగా మారిపోయాయి. కారణం ఏంటి డాక్టర్? అదే నాకు అర్థం కావట్లేదు. వెయిట్ అండ్ సీ, డోంట్ వరీ. నాగరాజు వచ్చేసాడండి, నా దగ్గరికి వచ్చేసాడండి, మన ఊరికే వచ్చేసాడండి.